వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎం ఎంపికపై డీకే శివకుమార్ సిద్ధరామయ్యతో పార్టీ హైకమాండ్ చర్చలు జరిపిందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా కొనసాగుతారని వెల్లడించారు. కర్ణాటకలో పార్టీ విజయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక తోడ్పడ్డారని కేసీ వేణుగోపాల్ చెప్పారు. కర్ణాటకలో అందరూ కలిసి పనిచేశారని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నెల రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ జోష్లోకి వచ్చిందన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎం ఎంపికపై డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పార్టీ హైకమాండ్ చర్చలు జరిపిందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా కొనసాగుతారని వెల్లడించారు. కర్ణాటకలో పార్టీ విజయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక తోడ్పడ్డారని కేసీ వేణుగోపాల్ చెప్పారు. కర్ణాటకలో అందరూ కలిసి పనిచేశారని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నెల రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ జోష్లోకి వచ్చిందన్నారు. In the evening at Bangalore to formally elect CLP leader, 20th to the media, through the media to the people of Karnataka and the nation. He decided to make Siddaramaiah as the Chief Minister of Karnataka. Siddaramaiah will be the Chief Minister of Karnataka. DK Shivkumar will be the only one Deputy CM of Karnataka. He will continue as a PCC President till the Parliament election is over. Already we are having a CLP meeting in the evening at Bangalore to formally elect CLP leader. 20th day after tomorrow, 12:30 is the swearing in ceremony. Along with the Chief Minister and Deputy Chief Minister, a group of ministers also will be sworn in that day. To the media, through the media to the people of Karnataka and the nation. He decided to make Siddaramaiah as the Chief Minister of Karnataka. Siddaramaiah will be the Chief Minister of Karnataka. DK Shivkumar